నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు వచ్చేసి ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఉన్నాడు ఊరుకో జగన్, అభివృద్ధి పనులు చేయరు, ఎవరైనా చేస్తామని ముందుకొస్తే దాడులు. ఇది రాష్ట్రంలో వైకాపా నాయకుల తీరు. సీఎం బస్సు యాత్రతో జలగలం. ముఖ్యమంత్రి బస్సు వస్తుండగా ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. జగన్ నిర్వాహకం వల్లే సీమల కరువు. కర్నూలులో వారానికోసారి నీళ్లిస్తున్నారు. కోనసీమ కంటే మిన్నగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తా. తాడేపల్లి నుంచి కంటైనర్లో తరలిపోతున్న డబ్బులు. ప్రజాకరణ సభల్లో తేదేపా అధినేత చంద్రబాబు. వాసుపల్లికి దోచిపెట్టే భూముల విలువ 206 కోట్లు. భూసేకరణ చట్టం ప్రకారం చెల్లించాల్సిన మొత్తంతో కలిపి భారీగా ఫీజులు, చౌకగా భూమి కొట్టేసేందుకు కుయుక్తులు. రెచ్చిపోయిన ఇసుక మాఫియా. గ్రామస్తులపై ట్రాక్టర్ ఎక్కించి హతమార్చేందుకు యత్నం. ద్విచక్ర వాహనాలు ధ్వంసం. మున్నంగి రీచ్ల వైకాపా కార్యకర్తల అరాచకం. తేదేపా అభ్యర్థుల తుది జాబితా విడుదల. 9 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలకు ప్రకటన. నేటి నుంచి పవన్ ప్రచారం. మోసగాళ్లను నమ్మొద్దు, వారి తోకలు కత్తిరించేలా మీరే స్టార్ క్యాంపెయినర్లు కావాలి. ఈ మినిగుంటు సభలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు. ఎట్టకేలకు టీడీపీ ఆఖరి జాబితా. 4 ఎంపీ, 9 ఎమ్మెల్యే స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన. పట్టుబట్టి భీమిలి సీటు సాధించుకున్న గంట. ఇష్టం లేకపోయినా చీపురుపల్లి కళా వెంకట్రావు. ఆలూరులో కోట్ల సుజాత వీరభద్రగౌడ్కు టికెట్. డిజిటల్ టెక్నాలజీకి పెద్దపీట. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై నాకు ఆసక్తి ఎక్కువ. ప్రధాని మోడీ. టీడీపీ జనసేనలకు వర్ష షాకులు. ఉభయ గోదావరి జిల్లాలో కూటమిని వీడుతున్న ముఖ్య నేతలు. విశాల హితం. రామోజీ రాతల్లో ఖతం. 3 రాజధానులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంకణం. చంద్రబాబు అడ్డుకోవడం చట్టసభల సాక్షిగా నిజం. దీంతో 3 రాజధానుల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా. అభివృద్ధి కేంద్రంగా భాగంగా 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి. ఇదే విషయాన్ని నంద్యాల సభలో పునరుద్ఘాటించిన సీఎం జగన్. 1823 కోట్లు చెల్లించండి. శ్రీలక్ష్మి నీ మహిమలు. అడ్డగోలుగా జీవోలు అంతే వేగంగా వెనక్కి. పాత అనుభవాలు మరిచి అవే తప్పులు. వృద్ధులు, గుద్దులు, కేసులు, కూల్చివేతలు. విధ్వంసక జగన్. వైసీపీ తుక్కు కావటం ఖాయం. చంద్రబాబు. ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు ఎన్డీఏ తుఫాన్. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలే. 3 రాజధానులు కట్టేసేటట. ఈయన విమర్శిస్తే పోలీసులు వచ్చి కేసు పెడతారు. మే 11న సీఎం అహంకారం అణిగిపోతుంది. ప్రజల భవిష్యత్తు కోసమే జనసేన బీజేపీ పొత్తు. నీళ్లు కన్నీళ్లు. అడుగట్టిన జలాశయాలు. నీరు లేక కర్రలు చీలిన కర్నూలు జిల్లాలో సింకేశ్వర జలాశయం. రెడ్ స్టోరీస్కి శ్రీశైలం అండ్ సాగర్. అబద్ధాలతో సీఎం. 99% హామీలు అమలు చేశారని జగన్ గొప్పలు. హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ఏవి? సంపూర్ణ మద్యపాన నిషేధం ఏది? ఏటా జాబ్ కార్డుల విడుదల. సిపిఎస్ రద్దు ఎక్కడ? అతీగత లేని పోలవరం ప్రాజెక్ట్. డిఎస్సి ఓ కళ. నేడు జరగాల్సిన డిఎస్సి వాయిదా.